ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా? నేను బాగున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దిన వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము తెరిచి కీర్తనలు 72వ కీర్తన 18వ వచనం, 72వ కీర్తన 18వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడైన యెహోవా మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. దేవుడైన యెహోవా మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన దేవుడు. సూచక క్రియలు, అద్భుతాలు చేసే దేవుడు. ఈ లోకములో ఎవ్వరూ చేయలేని అద్భుతాలు, సూచక్రియలు, ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు మాత్రమే చేయగలడు. శూన్యములో నుండి సృష్టిని కలుగజేయడం ఆశ్చర్యం కాదా? పక్షవాయు గల వాణిని బాగుపరచడం ఆశ్చర్యం కాదా? 12 సంవత్సరాల రక్తస్రావపు రోగిని ముట్టి బాగుపరచడం ఆశ్చర్యం కాదా? యాయీరు కుమార్తె చనిపోయి ఉన్నప్పుడు ఒక మాటతోనే లేపడము ఆశ్చర్యం కాదా? నీళ్లను ద్రాక్షారసముగా మార్చడం ఆశ్చర్యము కాదా? జలోదర రోగం కలిగిన వారిని బాగుపరచడం ఆశ్చర్యం కాదా? దురాత్మ చేత, దయ్యము చేత పీడింపబడుతున్న వ్యక్తిని బాగుపరచడం ఆశ్చర్యం కాదా? పుట్టిగుడ్డి వారిని స్వస్థపరచడం ఆశ్చర్యం కాదా? కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎర్ర సముద్రమును పాయలు చేయడం, ఎలీము నీటి బుగ్గలను పుట్టించడం, దేవదూతలు తినే ఆహారాన్ని తన ప్రజల కొరకై ఆకాశం నుండి పంపడం, ఇవి అద్భుతమైన కార్యాలు. కనుక యేసయ్య నీ జీవితంలో అనేకమైన అద్భుతాలు చేస్తాడు, సూచక్రియలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. నీవు అనుకుంటున్నావేమో ఈ పరిస్థితి ఎలా ఉంటుందో, ముందు ఎలా జరుగుతుందో, ముందు ఎలా ఉంటుందో అని నీవు వాపోతున్నావేమో. పరిస్థితులను తలంచినప్పుడు నిద్ర పట్టడము లేదో, లేక మనసును పట్టడం లేదేమో, ఎటు పాలుపోవడం లేదేమో. ప్రేమైన దేవుని బిడ్డ, దేవుడు నీ కొరకు అద్భుతాలను జరిగించే దేవుడు. ఆశ్చర్యమైన కార్యాలను జరిగిస్తాడు. వాతావరణంలో మార్పు కలుగజేస్తాడు, మనుషులలో మార్పు కలుగజేస్తాడు. ప్రియులారా, నీకు అనుకూలంగా ప్రతి పరిస్థితిని మార్చగలుగుతాడు. కనుక ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. నువ్వు ఊరికే నిలబడి చూడు దేవుడు చేసే ఆశ్చర్య కార్యములను. ప్రేమైన దేవుని బిడ్డలారా, అద్భుతాలు నీ జీవితంలో జరగబోతున్నాయి. కనుక ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపతి మన దేవుడు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచు, నీ జీవితం గొప్పగా మార్చబడబోతుంది. కనుక మనమందరము కూడా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవ, కృపగలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి వందనాలు. నీవు ఆశ్చర్యకరుడు నాయన, అద్భుతాలు చేసే దేవుడు నాయనని నమ్మిన ప్రజల కొరకు బండ నుండి మధుర జలములనిచ్చిన దేవుడు నాయన, రోగులను బాగుపరిచిన దేవుడు. నిజమే నాయన, నేను నీ దగ్గరకు వచ్చిన వారిని త్రోసివేయక వారి ఎడల కనికరమును చూపి గొప్ప కార్యాలు చేసే దేవుడుగా మాకున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇవి నా వాక్యాన్ని నాయన ప్రతి వినికిలో ఫలింపచ్చే. ఇదిగో నాయన, దీని ఆశీర్వాదాన్ని బిడ్డలకు దయచే నాయన. ఈ ఉదయకాలం నుండి సాయంకాలం వరకు నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. మీ దయగల రెక్కల కింద భద్రపరచండి. వారి పిల్లలను, వారి వృత్తిని, వారి బిజినెస్ను, వారి జాబును, వారి చేతి పనిని, వారి భవిష్యత్తును, సమస్తమును, ఆరోగ్యమును మీరు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.